ఇక్కడ శ్రీనివాసుడే ప్రధానం కాబట్టి స్వామివారు ఇక్కడ అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా ఆవిర్భవించినప్పుడు వక్షస్థలంలోకి మహాలక్ష్మి అమ్మవారు పద్మావతి పండినార్థమే వచ్చారు కాబట్టి పద్మావతి అమ్మవారిని మటుకే స్వామివారి యొక్క ఆలయంలో మనం దర్శించుకోవచ్చు. ప్రధాన దేవతగా శ్రీ మహావిష్ణువే కాబట్టి వారికే ప్రాధాన్యతగా ఉంటుంది ఈ ఆలయంలో. ఉపాలయాల్లో కూడా ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవార్లు ప్రతిష్ఠించడం అనేది ఇక్కడ సాంప్రదాయంలో లేదు. ఓహోహో. ఇక్కడ ప్రతిరోజు అన్నదానానికి కొన్ని వేల మంది వస్తున్నారని విన్నామండి. ఒక రోజులో ఎన్ని వేల మందికి భోజనం పెడుతున్నారంటే ఏం చెప్తారు? సుమారు 70 నుంచి 80 వేల మందికి భోజనం, 1,00,000 మంది వచ్చినా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు అన్ని చేస్తారు. దీనికి ఒక రోజుకి సుమారు 45 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఎవరైనా దాతలు వచ్చినప్పుడు ఆ 45 లక్షల రూపాయలు ఆ రోజు భోజనానికి సంబంధించిన ఖర్చును సమర్పించడం జరుగుతుంది. మిగతాగా ప్రతిరోజు మనకి ప్రతి దాతలు కూడా కొంతమంది 10 లక్షల రూపాయల అన్నదానానికి విరాళం చేస్తూ ఉంటారు. కొంతమంది ఇట్లా సంవత్సరానికి ఒకసారి వారి యొక్క ప్రత్యేకమైన దినాలలో 45 లక్షలు చెల్లిస్తే ఒకరోజు భోజనం అంతా కూడా అయ్యే ఖర్చు పెట్టి వారి పేరుతో ఆ రోజు అన్న వితరణ చేయడం జరుగుతుంది. అంటే మీకంటూ మీ పర్సనల్ లైఫ్ లో మా కోసం, ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక్క వెంకటేశ్వర స్వామి నా జీవితంలో మాకు ఇలా కనిపించిందని ఒకదానికైనా చెప్తారేమో అని. ఎన్నో ఉంటాయండి స్వామివారి దివ్యమైన లీలలు, ఒకటిని మనం చెప్పలేము. ప్రతిదీ మనకి స్వామివారు ఎప్పుడు మనం వెన్న ఉండి మనకి ఏం కావాలని మనం ఎక్కువ కోరుకోవాల్సిన పని కూడా లేదు. అంతే. స్వామివారి సర్వధర్మాన్ని పరిచర్చ మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసు శహాని. మనం అన్ని ధర్మాలను వదిలి స్వామివారి పాదాలని శరణాగతి పొందితే మనకేం కావాలో స్వామివారి ఖచ్చితంగా ఆ యొక్క ఇద్దరిని ప్రసాదిస్తారనేది మనకి అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంటుంది. అద్భుతం. అంటే స్వామివారికి శనివారం రోజు ప్రత్యేక పూజలు లాంటివి అన్నీ ఉంటాయండి? ఎందుకంటే శనివారం వెంకటేశ్వర స్వామికి అని అంటారు కదా, అందుకని. శనివారం నాడు స్వామివారికి ప్రత్యేకమైన పూజలు అంటూ ఏముండవు. కాకపోతే భక్తులందరూ కూడా వారంలో ఈ శని దేవత వల్ల భక్తులకు ఇబ్బంది ఎక్కువగా ఉంటుందనేది భావన ఉంది కాబట్టి ఆ గ్రహ దోషం పోవడానికి శనివారం నాడు స్వామివారికి ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండడము, స్వామివారి నామస్మరణ చేసుకోవడము, అన్ని దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువుకి శనివారం ప్రత్యేకం అనేది మనకి ఎక్కడా లేదు. కాకపోతే భక్తుల విశ్వాసంతో ఈ గ్రహ దోషాలు పోయి బాగుండాలని చెప్పి శనివారం నియమాన్ని పాటిస్తూ ఉంటారు. దాన్ని 7 శనివారాలని వారి యొక్క శక్తి అనుసారం ప్రత్యేకంగా స్వామివారి ఆరాధన చేసుకునే భాగంగా వాళ్ళు ఒక పద్ధతిని ఏర్పరచుకొని ఆ విధానాన్ని అవలంబిస్తూ ఉంటారు. తిరుమల క్షేత్రంలో అయితే ప్రత్యేకంగా శనివారం నాడు ఏ విధమైన ప్రత్యేక పూజలు కైంకర్యాలు ఉండవు. మామూలుగా శుక్రవారం నాడు అభిషేకం ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారు స్వామివారి వక్షస్థలంలో ఉన్నారు కాబట్టి. అమ్మవారు మహాలక్ష్మి కటాక్షమి సృష్టికి అంతా కూడా సంపద సృష్టించే దేవతామూర్తి. ఆ ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల స్వామివారికి శుక్రవారం నాడు విశేషంగా అభిషేకం. గురువారం నాడు అన్నకూటోత్సవం అని చెప్పి ఈ నేత్ర దర్శనం ఏర్పాటు చేసినప్పుడు అన్నకూటోత్సవం అని ప్రతి వారం జరుగుతుంది. పులిహోరని స్వామివారి ఈ నేత్రాలు తెరిచే సమయానికి ముందు పెద్ద కొండలాగా రాశిగా పోసి సుమారు 400 కిలోల పులిహోరని స్వామివారి ముందు బంగారు వాకిల్లో రాశిగా వెండి పీఠం పైన ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామివారి నేత్రాలు తెరిచే సమయానికి అన్నకూటం దర్శనం అవుతుంది. దీనివల్ల లోకమంతా సుభిక్షంగా ఉండడము, ప్రజలందరికీ ఆహారం ఎలాంటి లోటుపాటు లేకుండా, పంటలు పాడి పంటలన్నీ సమృద్ధిగా ఉండడం, ఇట్లాంటి సంపద కలుగుతుందని చెప్పి అన్నకూటోత్సవాన్ని ఆగమ శాస్త్రాల్లో చెప్పిన విధంగా మనం గురువారం నాడు తిరుప్పావడి సేవ అన్నకూటోత్సవంగా ఈ యొక్క సేవా కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు స్వామివారికి శుక్రవారం నాడు అభిషేకం పూర్తయిన తర్వాత తిరిగి యథావిధిగా అలంకరణలోనే మనకి దర్శనం ఇస్తారు. ప్రత్యేకంగా మనకి దర్శనాలలో స్వామివారిని దర్శించుకునేది, ఆభరణాలతో దర్శించుకునేది ఒకటి విశ్వరూప దర్శనము. నేత్ర దర్శనంగా గురువారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు, పూలంగి సేవ దర్శనంలో సాయంత్రం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు, తర్వాత శుక్రవారం నాడు నిజపాద దర్శనం అని చెప్పి అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారి పాదాలను దర్శించుకోవచ్చు. మిగిలిన రోజులంతా కూడా స్వామివారి పాదాలు తులసి దళాలతో, బంగారు కవచాలతో సమర్పించబడి ఉంటుంది. తర్వాత నుంచి మళ్ళా గురువారం వరకు స్వామివారిని ఆభరణాల్లో దర్శించుకోవచ్చు. ప్రత్యేకంగా ఉగాది పర్వదినము, ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాలు, దీపావళి ఆస్థానము, ఇట్లాంటి ప్రత్యేకమైన ఆస్థానాల్లో బ్రహ్మోత్సవము, ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో స్వామివారికి దివ్యమంగళ స్వరూపం అంతా కూడా ప్రత్యేకమైన వజ్రాభరణాలతో అలంకరించడం జరుగుతుంది. వజ్రాల కిరీటము, వజ్రాల కర్ణపత్రాలు, వజ్రాల శంకుచక్రాలు, వజ్రాల నాగాభరణాలు, వజ్రాల భుజకీర్తులు, వజ్రాల కటిహస్తము, వజ్రాల వరదహస్తము, బంగారు పీతాంబరము, బంగారంతో చేయబడిన వజ్రాలతో చేయబడిన సూర్యకటారి, ఇట్లా వజ్రాల అలంకారంలోనే మనం దర్శనం చేసుకోవచ్చు.
మిగిలిన సమయాలలో మామూలుగా బంగారు ఆభరణాలతోటి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఏకాంత సేవ పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారి ఆలయాలు మూసివేయడం జరుగుతుంది. తిరిగి సుప్రభాత సేవ వరకు స్వామివారికి విశ్రాంతి ఉంటుంది. రైట్. అట్లాగే మనకి ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయం నుంచి ఉత్సవమూర్తులకి మనం మూలవర్లు దర్శించుకున్న తర్వాత కొంతమంది కామ్యోత్సవాలుగా వారి వారి కోరికలు సిద్ధించడానికి స్వామివారికి ప్రత్యేకంగా ఉత్సవాలు చేయాలనుకుంటారు. అటువంటి వారి కోసమే ప్రతిరోజు ఉదయాన్నే ఈ 2వ గంట మాధ్యాహ్నిక ఆరాధన పూర్తయిన తర్వాత కళ్యాణోత్సవం జరుగుతుంది. సంపంగి ప్రాకారంలో స్వామివారికి కళ్యాణోత్సవాన్ని ప్రతిరోజు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణోత్సవంలో స్వామివారి యొక్క భక్తులందరూ కూడా పాల్గొంటాము. వారందరూ కూడా కొత్తగా కళ్యాణం అయిన వాళ్ళు, కళ్యాణం కావాల్సిన వాళ్ళు, విశేషంగా వారు ఏదన్నా కోరికలు కోరుకుని మొక్కుదల ఉన్న వాళ్ళందరూ కూడా కళ్యాణోత్సవ సేవలో పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవం తిలకలిస్తారు. కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత ఉత్సవాన్ని ధ్వజస్తంభం దగ్గర అద్దాల మండపం అని ఒక మండపం ఉంటుంది. అద్దాల మండపంలో వైభవంగా ఊంజల్ సేవ కూడా నిర్వహిస్తారు. ఈ ఊంజల్ సేవ టికెట్లు దొరికిన భక్తులకు కూడా సుపదం నుంచి కళ్యాణోత్సవంకి ప్రారంభమైన తర్వాత వీరందరినీ సుపదంలోంచి అక్కడికి అనుమతించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈ ఊంజల్ సేవ స్వామివారి ఉత్సవమూర్తుల సేవ అయిన తర్వాత మూలవర్లను దర్శించుకొని బయట రావచ్చు. తర్వాత ఊంజల్ సేవ అయిపోయిన తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం అని చెప్పి రథం పక్కన వైభవ మండపం అని ఉంది. ఆ వైభవ మండపంలో గతంలో వాహన సేవలే నిర్వహించేవారు. డబ్బులు కట్టి వాహన సేవ కావాలంటే ఆ వాహన సేవకు సంబంధించిన డబ్బులు కట్టిన వాళ్ళకి 4 తిరువీధుల్లో ఆ వాహన సేవ నిర్వహించేవాళ్ళు. తర్వాత కాలక్రమేణా భక్తులు ఎక్కువ అవడంతో ఆ వాహన సేవని మనకి ఇక్కడ వైభవ మండపంలో ఆర్జిత బ్రహ్మోత్సవంగా చేస్తారు. గరుడు వాహనం పైన స్వామివారికి గరుడు వాహన సేవ డబ్బు కట్టిన వాళ్ళు ఆర్జిత బ్రహ్మోత్సవం అని చెప్పి ఈ 3 వాహనాలకి డబ్బులు కట్టించుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడు వాహనం పైన స్వామివారికి వాహన సేవ, తర్వాత హనుమంత వాహనం పైన వాహన సేవ, పెద్దశేష వాహనం పైన వాహన సేవను జరపడం జరుగుతుంది. ఆ భక్తులందరూ కూడా అక్కడ వాహన సేవకు టికెట్ కట్టి ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తయిన తర్వాత ఆలయంలో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా సాయంకాలం సంధ్యా సమయంలో దీపోత్సవం అని చెప్పి అత్యంత వైభవంగా స్వామివారికి ఆగ్నేయమూలలో సహస్ర దీపాలంకరణ సేవ మండపం అని ఒక ప్రత్యేకంగా మండపం ఉంది. ఆ మండపంలో 1000 దీపాలు వెలిగించడం జరుగుతుంది నేతితోచి. ఆ దీపాల నడుమ స్వామివారికి వేదం గానం నాదం నడుమ అత్యంత వైభవంగా దీపాలంకరణ సేవ జరుగుతుంది. అనంతరం తిరువీధి ఉత్సవంతో స్వామివారు మళ్ళా సన్నిధిలోకి వేయించేస్తారు. ఈ విధంగా ఉత్సవమూర్తులకు సంబంధించిన కైంకర్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఆయా మాసాల్లో ప్రత్యేకమైన ఉత్సవాలు కూడా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏటా స్వామివారికి తెప్పోత్సవాలు జరుగుతాయి. చైత్ర మాసంలో వసంతోత్సవాలు జరుగుతాయి. ఈ పాల్గొన మాసంలో అత్యంత వైభవంగా స్వామివారికి తెప్పోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతుంది. అయితే కొన్ని ఆగమ శాస్త్రం ప్రకారం కూడా జరుగుతాయి ఇక్కడ. ఇవన్నీ ఆగమ శాస్త్రంలో నిర్దేశించిన ప్రకారమే ఈ ఉత్సవాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. మొదట్లో ఈ సేవలన్నీ ఏమి ఉండేవి కాదు. భక్తులు ఎవరు లేకుండా తిరుమలంతా కూడా అరణ్యంలో ఉండేది. తర్వాత భక్తులందరూ రావడంతో ఒక్కొక్క సేవా కార్యక్రమాల్ని ఆగమ శాస్త్రానుగుణంగా ఏర్పాటు చేయడం, ఆ సేవల్లో స్వామివారి కామ్యోత్సవాలుగా డబ్బులు కట్టిన వారికి ఆ సేవల్లో పాల్గొనడం జరుగుతుంది. అయితే ప్రత్యక్ష ప్రసార మాధ్యాలు వచ్చిన తర్వాత SVBC ద్వారా స్వామివారి యొక్క ఉత్సవమూర్తులకు జరిగే ప్రతి సేవా కార్యక్రమాన్ని కూడా మనం డబ్బులు రుసుము చెల్లించి ఇక్కడ చేసుకునేవాళ్ళు ఇళ్లలోనే ఉండి ఈ యొక్క సేవా కార్యక్రమాలు వీక్షించే అవకాశాన్ని కూడా ఇటీవల మనకు ప్రత్యక్ష ప్రసార మాధ్యమం ద్వారా SVBC ద్వారా భక్తులందరూ ఇళ్లలోనే ఉండి కళ్యాణోత్సవం చూసుకొని కళ్యాణోత్సవంలో నైవేద్యం అయిన తర్వాత భోజనం చేసుకునేవాళ్ళు. అట్లాగే సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవ సమయంలో వారు కూడా దీపాలు వెలిగించి ప్రార్థన చేసుకొని స్వామివారికి నైవేద్యంగా వారి శక్తి కొలిది పండు లేకపోతే నైవేద్యంగా ప్రసాదంలో నైవేద్యంగా సమర్పించడం ఇత్యాదివన్నీ చేసుకుంటూ ఉంటారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అందరూ ఒక శిల మీద మీ కోరికని దీని మీద రాస్తే అది నెరవేరుతుంది అని చెప్పని అన్నారు. ఇంకొకటి టెంపుల్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా వేసిన ఒక పిల్లర్ ఉంది అక్కడ. యోగ నరసింహస్వామి పక్కన ఈశాన్య మూలలో ఒక స్తంభం ఉంటుంది. అవునండి. మొదట ఫౌండేషన్ గా అక్కడ ప్రారంభం చేశారని చెప్పి ఆ యొక్క స్తంభానికి మనం ప్రదర్శన చేసుకోవడం జరుగుతుంది. మీరు ఎప్పుడన్నా మీ కోరికను అక్కడ రాసారా? అట్లా రాసే సంప్రదాయం ఏం లేదు. అది భక్తుల విశ్వాసంతో మొదలైపోయింది. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతంలో ఒక బండ ఉంటుంది. ఆ బండ పైన మనకి దిమ్మెలాగా ఉండి ఆ బండ పైన మనకి స్వామివారి ముఖంలో వేసే పచ్చకర్పూరము బిళ్ళలుగా వస్తాయి. ఆ పచ్చకర్పూరం బిళ్ళల్ని బాగా నూరుతారు. నూరి మనకి స్వామివారి నుదుట్లో ఈ పచ్చకర్పూరాన్ని మనం సమర్పిస్తాం. అలా నూరేటప్పుడు మనం రాసుకున్న కోరికలు కూడా అందులో కలిసి స్వామివారికి చేరుతాయి. మన నుదుట రాత మారుతుంది అని ఏదో ఒక భక్తుల విశ్వాసంతో ఎవరో కొంతమంది వారికి మనసుకు తోచిన విధంగా ప్రారంభం చేశారు. తర్వాత అదే అలవాటుగా మారిపోయి భక్తులందరూ కూడా వారు వచ్చి అక్కడ సంతృప్తిగా వారి కోరికలు రాసుకోవడం జరుగుతుంది. ఏదేమన్నా
స్వామివారిని మనసారా శరణాగతి పొంది స్వామివారిని దర్శించుకొని స్వామివారి నామస్మరణ చేసుకుంటూ అవును. మనం స్వామివారిని నమ్మితే తప్పకుండా స్వామివారు వారి కోరికలు తీర్చేస్తారు. స్వామివారు జూదం ఆడారని, ఆతిరాం బాబా చేతిలో ఓడిపోతూ ఉండేవారని, రోజుకు ఒక నగ చప్పున ఇచ్చేసినా కూడా ఎప్పుడు కావాలని ఓడిపోయేవారా, ఎందుకు ఓడిపోయారు, అసలు ఎందుకు జూదం ఆడారు ఆతిరాం బాబు, అసలు ఇదంతా ఏమిటి, దీని చరిత్ర ఏమిటి అంటే ఏం చెప్తారు? అంటే అతిరాం బాబాజీ స్వామివారి పరమ భక్తులు. ఆహా. స్వామివారికి సేవ చేసుకుంటూ స్వామివారి ఆలయాలంతా కూడా అప్పుడు చూసుకుంటూ ఉండేవారు. ఉమ్. ఆ బావాజీ తోటి స్వామివారు పాచికలాడుకుంటూ వారు మానసికంగా వారంతా పాచికలాడినట్టు మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఉమ్. భక్తులతోటి అంత సన్నిహితంగా స్వామివారు ఉంటారనే దానికి ఇవన్నీ నిదర్శనాలుగా ఉంటాయి. సో అంతకు మించి మనకి పెద్దగా ప్రత్యేకమైన పురాణ గాథ అది. ఆహా. పురాణాల్లో స్వామివారు బావాజీ తోటి పాచికలాడడం, ఉమ్. ఈ పాచికల్లో స్వామివారు సరదాగా వారందరూ కూడా ఇట్లా ఉండడం, తర్వాత ఈ తిరుమల నంబి గుణపంతో దెబ్బ తగలడం, ఉమ్. పుష్ప కైంకర్యం చేసే తిరుమల నంబి పుష్ప తోటలో స్వామివారి పుష్పాలన్నీ తయారు చేసుకొని స్వామివారికి సమర్పించే క్రమంలో అతి జాగ్రత్తగా మడిగా పుష్పాలన్నీ కోయడం. ఆ సమయంలో ఎవరో ఒక పిల్లవాడు స్వామివారే ఒక పిల్లవాని రూపంలో వచ్చి వారికి విఘాతం కలిగించడం, వారు కోపంతో చేతిలోని గుణపాన్ని విసిరారని చెప్పి ఓహో. ఆ గుణపం స్వామివారికి తగిలిందని, ఇవన్నీ కూడా ఇక్కడ పురాణాల్లో మనకి ఏర్పాటు చేయబడి ఉంది. అద్భుతం, అద్భుతం స్వామి, చాలా సంతోషం. ఎక్కువ సమయం తీసుకుంటే క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.